హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ చెప్పు కృతిక, హాయ్ చెప్పు. ఈమెయితే పూజకి వెళ్ళేసి వచ్చింది. మా చైత్ర పాప అయితే హోంవర్క్ చేసి కూర్చున్నదన్నమాట. హాయ్ చెప్పు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మావిడ నవ్వుతుంది. ఇప్పుడు ఈ టైంలో అయితే మావిడిని చీర కట్టుకోమన్నా, ఎందుకంటే మావిడికి ఈరోజు స్పెషల్ డే. ఏంటిది బేటా? మమ్మీది బర్త్డే ఈరోజు, మావిడి బర్త్డే. సో నేను అంటే వద్దని చెప్పింది. నేనైతే సడన్గా అయితే అసలు ఇప్పుడైతే చిన్న కేక్ తీసుకొచ్చిన, పెద్ద తీసుకురాలే, చిన్న కేకు. ప్లస్ నేనైతే వద్దన్నా అనమాట. నాకు అంత నచ్చాయి వద్దు, నీ బర్త్డేకి వద్దన్నావు కదా, నాకు కూడా వద్దు అని అనేసాను. పిల్లలు అయితే చేయొచ్చు కదా, మనది ఎందుకు అవసరం అని అన్న. మా ఆయన ఇక నాకు తెలియకుండా తెచ్చిండ్రు అనమాట. చిన్న కేక్ అయినా పెద్ద కేక్ అయినా కేకే కదా, మా ఆయన తెస్తే అది పెద్దదే. పీస్ పీస్ అది బర్త్డే చేసుకునేది కాదు, చిన్న కేకు. ప్లస్ ఏంటంటే మా ఆవిడ వంట కూడా చేయించిన, ఏం చేసి చెప్తుంది ఇప్పుడు చెప్తుంది. మావిడ తీసుకొచ్చిన బర్త్డే కేక్. సో మావిడైతే చిన్న కేక్ తీసుకొచ్చిన, పీసెస్ అన్నట్టు. సో ఇప్పుడైతే మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇగో నువ్వైతే పెట్టద్దని చెప్పిన కూల్ కేక్ పెట్టాలద్దా? ఏ అద్దు క్యాండిల్ చేతి ప్లేట్ తీసుకురా పెట్టాను, చిన్న ప్లేట్ తీసుకురా. సో చూస్తున్నా లోపల ఉన్న తీసుకురా. ఆయన్ని అద్దన్న తీసుకొచ్చిండు. ఎండ పెట్టింది మావిడ, ఉల్టా పెట్టి మంచి తీసుకొచ్చిన, ఉల్టా పెట్టించింది. నేనేం మంచిది తీసుకురా, చెర్రీ కూడా పెట్టి. బేకరీ అయింది మా దగ్గర. కత్తి కాదు బేటా, ప్లేట్ తీసుకురా. కత్తి కూడా తీసుకురా, చాకు కూడా తీసుకురా. నేను తీసుకొస్తా బట్ నువ్వు కింద ఉంటున్నావు. ప్లేట్ అక్కకి అందది, ఆమె రెడీ ఉండే. ఏమో చెప్పు. ఇప్పుడే కాదు హ్యాపీ బర్త్డే. నేనైతే మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళొచ్చిన అనమాట. మా ఆయన అద్దని చెప్పిన, ఇక రెడీ అవ్వు అని మొత్తుకున్నాను. నేను చాలాసేపు రెడీ కాలే, ఇక చీర కట్టేసుకొని రెడీ అయినా అనమాట. మా ఆయన అంతగా అడిగేసరికి కాదనలే, కేక్ కూడా తీసుకొచ్చాడు కదా, చిన్నదో పెద్దదో కేకే కదా, అందుకోసమే ఇక రెడీ అయినా. ఏమి హెవీ కాదు, కొంచెం మామూలుగా రెడీ అయిపోయినా. ఇదిగోండి మా ఆయన తెచ్చిన కేక్. అద్దు బేటా, కట్ చేయమను, కట్ చేస్తే చెప్తాను. ఇలా చెప్పు చైతు. రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. మమ్మీ బేట, మమ్మీ నీకు నేను చెప్పాను. ఏం కాదు, కొంచెం పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు మమ్మీ చెప్పు, హ్యాపీ బర్త్డే అని చెప్పావు. తినిపి బేట, కొద్దిగా తినిపి, ఎక్కువ ఇట్లా తినిపి. ఇది కూడా మంచిగా ఉంది. ఇదా? అది కేక్, ఇదేమో స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ సో మచ్ మా ఆయనకి. ఇంకా వన్ టైం చేసి చూపెడతావు. ఇది మంచిగా. నాకు కూల్ కేక్ అంటే చాలా ఇష్టం. చెప్పిన పెడతా మమ్మీకి, పొద్దున్నే చెప్పింది. కేక్ తింపి చెప్పవా? సరిపోతుంది ఇక. ఇది తిను బేట, ఇదే బాగుంది. సరిపోతుంది నాకు అద్దు. తిన చిన్న, మంచిగా ఉంది. అన్నం తిన్నా ఇక. తినా కొద్ది తిన, పొద్దున ఇంట్లో డాట్స్ వేసి చూడు, బైట్స్, చాక్లెట్ బైట్స్ చిన్న చిన్న. ఫస్ట్ నాకు తినబెట్టుడి. చేయబట్ట చేయి ఇట్లయితే తినగా చేసుకో పండుగ.
కొద్దిసేపు ఉంటే మొత్తం పోతుంది. బాగుంది, దీనికన్నా అయితే బాగుంది. చాక్లెట్ అన్నం తిందాం. మమ్మీ ఏమన్నా తెలుసా నీకు? స్పెషల్ మావిడకైతే బర్త్డే విషయం అందరు చెప్పండి. ఇప్పుడు ఏమన్నా ఇదిగోండి నా బర్త్డే స్పెషల్. ఇదైతే పన్నీర్ బిర్యానీ చేసిన. మా ఆయన పన్నీర్ తీసుకొచ్చిండు. చెరువు ఇది. మా ఆయన బర్త్డేకి అయితే నేనంతా ఏం ప్రిపేర్ చేయని, నా బర్త్డే పిల్లల బర్త్డే అయితే మా ఆయన చేస్తారనమాట. పిల్లల బర్త్డే అయితే గ్రాండ్గా తీసుకుంటాము. నాకు అసలు కృతిక బర్త్డే చేసినాం. ఆ వీడియో అయితే పెట్టలేదు, తొందరలోనే పెడతాము. షూట్ చేసి ఉంది అనమాట. అందరు వచ్చారు, కొంచెం పెద్దగానే చేసినాం మా ఊళ్ళని పిలిచి. ఎట్లా చేసినాం నీ బర్త్డే చెప్పు. ఎట్లా చేసినావు? ఇప్పుడు చీర కట్టుకునేసరికి ఎటు వెళ్ళినా ఆమె పూజకు పోయి ఉండే. అయితే ఎటు వెళ్ళినావు అనేసింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అంటే నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అని మొత్తుకున్నది. నీ బర్త్డే చేయలేదా? నెక్స్ట్ మా చైత్ర పాప బర్త్డే. అందరూ అడ్వాన్స్గా మా చైత్ర పాపకి అయితే బర్త్డే విషెస్ చెప్పండి. ఫస్ట్ మా ఆయన బర్త్డే వస్తుంది, సెకండ్ కృతిక బాబాది, థర్డ్ నాది, తర్వాత ఫోర్త్ చైతు పాపది అనమాట. అందరిది ఒకరికి ఒకరికి వస్తూనే ఉంటుంది. ఓన్లీ 2 months అయితే ఇలా ముగ్గురు బర్త్డే. ఆగస్ట్లో ఈమెది అయితే సెప్టెంబర్లో మా ఇద్దరిది అనమాట. చైతు పాపది నాది సెప్టెంబర్లో, ఈమెది అయితే ఆగస్ట్లో. మేమైతే ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత అన్నం తినడానికి అయితే కూర్చున్నాం. ఇదిగోండి నేను చేసిన పన్నీర్ బిర్యానీ. ఇదిగో ఈమె కూడా చెప్తాంది. ఏమవును? పన్నీర్ బిర్యానీ కొంచెం కింద ఇద్దాం ఫస్ట్. తీసుకున్నా ఈరోజు 60 రూపాయలకు అర కిలో ఇచ్చింది. ఈ రైస్ తోటి చేస్తే అయిపోతుండే కదా. అందరు పిలిపియాలి, అందరు పిలవలేగా. ఏది ఇదా? లోపల బాగున్నాయి. మా కృతిక మా చైత్ర పాప బర్త్డే రోజు కూడా పన్నీర్ పులావ్ చేసినాం, బిర్యానీ కాదు. కృతిక పాప చిన్న పాప బర్త్డే అయ్యో బర్త్డే అప్పుడైతే చేసినాం అనమాట. మా వాళ్ళు అందరూ వచ్చిండ్రు. మా అమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా పెద్ద బావ వాళ్ళు, మా మరిది వాళ్ళు కూడా వచ్చిండ్రు. పప్పుచారు, రైస్ ప్లస్ ఇది షర్వా చేసేసినాం అనమాట. మిషన్ అయితే సగానికి సగం వచ్చేసినట్టే, సగం 100%లో 80% వచ్చేసినట్టే. ఇంకా 20% నేర్చుకుంటే అయిపోతుంది. ఒక 10 days 15 days పోతాను అంతే. ఇక మధ్యలో పాపకు కూడా హెల్త్ మంచిగా లేకుండే, జ్వరం వచ్చింది. 2 పాపలకు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతానే ఉండే. అందుకోసమే పోలే అనమాట. మధ్యలో వారం రోజులు పోలేదు కదా, వారం రోజులు అయితే పోలేదు, లేకుండే ఎప్పుడూ అవుతుండే. మధ్యలో చాలా డుమ్మాలే కొట్టిన నేను. ఇప్పుడైతే రెగ్యులర్గా పోతున్నా. కూర వేయాలనా? ఎట్లున్నా చిన్న ఉప్పు ఎప్పు సూపర్ ఉందట. నీకేయాలనా శర్వా? మొన్న మిషన్ ఓపెనింగ్ వీడియో పెడితే చాలామంది మంచి కామెంట్స్ పెట్టిండ్రు, మీకు గిరాకీ మంచిగా కావాలని. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఏమైంది? ఉప్పు తీసుకురా. కలిపియట. మమ్మీనే కావాలి. అయ్యో ఉప్పు దేంట్లో తలగలే. షర్వాలా బిర్యానీలో అయితే బరాబర్ వేసినట్టే. ఇది ఈమె దండి ఉప్పు. నిన్ను చూసే ఈమె నేర్చుకున్నది ఉప్పు. ఓకేనా? కలపాలనా? కప్పును కలపాలనా?
ఓకేనా, నేను తింటా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా మీకు ఫ్రెండ్స్. ఆయన అయితే నేను వచ్చిన తర్వాత పాపకు ఫస్టే చెప్పిండట, నేను వచ్చేసరికి పాప ఆసిబాద్ పోదాం అనేసింది. ఎందుకనేసరికి డాడీ పోదాం అన్నాడు నువ్వు వచ్చినాక అని కృతిక పాప అయితే అనింది. మా ఆయన అడిగేసరికి ఆ రెస్టారెంట్కి పోదాం అన్నాడు. కానీ నేనైతే వద్దన్నా, రెస్టారెంట్లో పోతే మళ్ళీ డబ్బులు ఎక్కువనే ఖర్చు అవుతాయి కదా, ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చు. అక్కడ కూడా తింటాం కానీ ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే రాదు. ఇగో థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మా ఆయన విష్ చేసిండు, తర్వాత మా మమ్మీ విష్ చేసేసరికి వీళ్ళందరూ విష్ చేసిండ్రు. నీకు తిని పెట్టాలనా? ఓకేనా, నువ్వు కూడా థ్యాంక్ యూ. నీకు తినబెట్ట బట్ తిను, అది తిను. నీకు పెట్టాలనా? పట్టు. పట్టు తినబెడతా. నేను తినాల్సిన అవసరం లేదు, ఈరోజు ఇట్లానే కడుపు నిండిపోయేటట్టుంది. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్తా ఇక? మెల్లగా. మొత్తం అయితే ఈ టైంలోనే, నైట్ టైంలోనే షూట్ చేసినాం, ఏమనుకోకండి ఫ్రెండ్స్. పొద్దంతా అయితే చేయలేదు కదా, నేను కూడా ఇంట్లో లేకుండే. మా ఆయన అద్దన్న కేక్ తీసుకొచ్చిండు, ఇక వీడియో షూట్ చేద్దామని వీడియో అయితే షూట్ చేసేసినాం. గిరాక్ చూసుకుంటా అయితే వంట అయితే ప్రిపేర్ చేసేసినాం. టైం ఉన్నప్పుడు అయితే నేను ఏమేమి నేర్చుకున్నది అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. Bye.